వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం మనం వెల్దండ ఎస్వి ఎన్ఎం హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఎన్ఎం హాస్పిటల్లో ఆరోగ్య సేవలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ డాక్టర్ హరికాంత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు నమస్కారం అండి. సార్, ఎన్ఎం హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొత్తగా ప్రారంభించారు. ఈ విషయాల గురించి కొంచెం మనకు క్లయింట్స్కి చెప్పండి. నమస్తే. మీ టీవీ ప్రేక్షకులకు మరియు నాగర్ కర్నూలు జిల్లా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఎన్ఎంస్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రారంభించడం జరిగిందని చెప్పేసి తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాం. ఆరోగ్యశ్రీ సంబంధించిన సేవలు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అంటే వెంకలకు సంబంధించి, యాక్సిడెంట్స్కి సంబంధించి, ట్రామాకి సంబంధించి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్. ఎందుకు అంటే మన జిల్లా ఇప్పటి వరకు 3 నేషనల్ హైవేస్ కలిగి ఉండి ఒక ఆరోగ్యశ్రీ సేవలు లేక చిన్న పేద మధ్యతరగతి కుటుంబాలు చాలామంది వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆరోగ్యశ్రీ సేవల కోసం వెళ్ళి చూపించుకోవడం జరుగుతుంది. అయినా కూడా ఆరోగ్యశ్రీలో వాళ్ళకు ట్రీట్మెంట్ జరిగినా కూడా మరియు ఫాలో అప్ అంటే పేషెంట్స్ చెకప్స్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రయాణ ఖర్చులు మరియు వాళ్ళ కుటుంబం వాళ్ళు చేసుకునే పని బంద్ చేయడం వల్ల ఆర్థిక భారాలు సమస్యలు అన్నీ వాళ్ళ మీద పడడం జరగడం వల్ల ఎంతోమంది ఎన్నో విధాలుగా సఫర్ అవుతున్నారని చెప్పేసి ఈరోజు ఎన్ఎంస్ హాస్పిటల్స్ గవర్నమెంట్ సహకారంతో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం మరియు పేద మధ్యతరగతి కుటుంబాల కోసం మీకోసం ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అంటే వెముకలకు సంబంధించి కాళ్ళు చేతులు విరిగిన మరియు కిడ్నీకి సంబంధించి రాళ్ళు, కిడ్నీ స్టోన్స్ సంబంధించి యూరాలజీ డిపార్ట్మెంట్ మరియు డయాలసిస్. ఈరోజు చిన్న ఊర్లో కూడా ఒకప్పుడు డయాలసిస్ అంటే చాలా పెద్ద ట్రీట్మెంట్. డయాలసిస్ అవుతుందా అంటే చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసే ట్రీట్మెంట్. ఈరోజు చిన్న ఊర్లో కూడా మినిమం 4 నుంచి 5 మంది పేషెంట్లు. కల్వకుర్తిలో, నాగర్ కర్నూలులో ఆరోగ్యశ్రీలో స్లాట్స్ లేక ఎంతో మంది సుదూర ప్రాంతాలకు ప్రయాణించి ఆరోగ్యశ్రీలో డయాలసిస్ చేసుకునే పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఈరోజు అత్యంత ఆధునికంగా హై టెక్నాలజీ తోటి డయాలసిస్ యూనిట్ కూడా మన ఎన్ఎంస్ హాస్పిటల్లో ప్రారంభించడం జరిగిందని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ప్రతి పేదవాడు ప్రాణం కాపాడాలని తీసుకున్న ప్రభుత్వం ఈ పథకం ఆరోగ్యశ్రీ. ముందుగా వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎలా మిమ్మల్ని సంప్రదించాలి, ఏ దాంట్లోకి ఇది ఆరోగ్యశ్రీ సేవలు వర్తిస్తుంది? ఆరోగ్యశ్రీ సేవలు అనేది గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రిందనే పబ్లిక్కి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ కార్డ్ అని చెప్పేసి 2009లో 2008లో కొన్ని కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత వైట్ రేషన్ కార్డుకి కూడా ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి వైట్ రేషన్ కార్డు వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి కొన్ని యాడ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వంలో మనకు 10 లక్షలకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఆరోగ్యశ్రీలో కొన్ని హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ని బట్టి, లైక్ ఇప్పుడు మన హాస్పిటల్ తీసుకుంటే కాళ్ళు చేతులు విరిగితే ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మనం నేషనల్ హైవేస్ దగ్గర ఉన్నాం, ట్రామాస్ ఎక్కువ అవుతున్నాయి. చాలామంది భద్రత పాటించకుండా తెలియకనో యాక్సిడెంట్స్ వల్ల బాధపడి కుటుంబాలు నష్టపోకుండా మంచి పథకం ఇది. దీనివల్ల ఏంటి అంటే అట్లీస్ట్ కాలు చేతులు ఎరిగిన వాళ్ళకు, ఆర్థిక పరిస్థితులు బాగాలేని వాళ్ళకి మనం ఉచితంగా సర్జరీలు, ఉచితంగా మందులు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. అండ్ రెండో విషయం ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్ అంతే, డయాలసిస్ కూడా అంతే. ఈరోజు ఒక పేషెంట్ వారానికి 3 సార్లు హైదరాబాద్కు, నల్గొండనో లేదంటే కల్వకుర్తిలో కూడా ఉంది. మన దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు, బట్ అక్కడ స్లాట్స్ సరిపోక అట్లాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఉండడం కోసం మనం మంచి టెక్నాలజీతో అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది లేదా వైట్ రేషన్ కార్డు కొంతమంది అపోహ పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఎలా అంటే ఆరోగ్యశ్రీలో ఈ కేసు వస్తుంది, ఆ కేసు రాదు. ఇది ఫస్ట్ ఆరోగ్యశ్రీ పద్ధతి ఎలా ఉంటుందంటే ఆరోగ్య మిత్ర అని చెప్పేసి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఒక సహాయకుడు గవర్నమెంట్ తరఫున మన హాస్పిటల్లో ఉంటాడు. అతని దగ్గర మీరు మీ ఆరోగ్యశ్రీ కార్డుని ఇస్తే డాక్టర్స్ ఏవైతే మీకు ముందు చేయాల్సిన టెస్ట్లు, మీకు చేయాల్సిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాంట్లోనే ఒక ప్రీ ఆర్థరైజేషన్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసేసి ఆరోగ్యమిత్ర సహకారంతో ఆరోగ్యశ్రీ సైట్లో పొందుపరచడం జరుగుతుంది. అక్కడ నుంచి మనకు అప్రూవల్ వచ్చింది లేదా ఇంక ఈ డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ కావాలి అనేది వస్తే పెట్టడం జరుగుతుంది. ఒకసారి అప్రూవల్ వచ్చిన తర్వాత పేషెంట్కి ఎలాంటి రుసుము లేకుండా ఉచిత సర్జరీ చేయాల్సిందే, ఉచిత మందులు ఇవ్వాల్సిందే, ఉచితంగా ఫుడ్ పెట్టాల్సిందే, ఉచితంగా దారి ఖర్చులు ఇవ్వాల్సిందే, పేషెంట్ మళ్ళీ ఫాలోఅప్కి వస్తే ఉచితంగా చెకప్ చేయాల్సిందే. దీంట్లో ఎలాంటి అపోహలు లేవండి, ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. అండ్ ఆరోగ్యశ్రీ కోసం చాలామంది నీకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు, నీకు రేషన్ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ రాదు అని చెప్పేసి ఆరోగ్యశ్రీ కార్డు రాదు అని చెప్పేసి కూడా అపోహ అండి.
ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సరే, ఎలాంటి ప్రమాదాలు ఏదైనా జరిగినా కూడా ధైర్యంగా ఎన్ఎంస్ హాస్పిటల్కి రండి. మేము మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించిన సైట్లో, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లో మనకు వైట్ రేషన్ కార్డుకి సంబంధించిన సైట్లో కూడా మనం ఫుడ్ ప్రాసెసింగ్ కార్డ్ సంథింగ్ అలాంటి కార్డ్స్ ద్వారా కూడా మనం ఆరోగ్యశ్రీ పథకాలను ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఒక అమూల్యమైన పథకం పేద అండ్ మధ్యతరగతి కుటుంబాల కోసం. సో కాబట్టి అందరూ దీన్ని మన జిల్లాలోనే మొట్టమొదటి మీకోసం ఇవాళ రేపట్లో కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఇవ్వాలి అంటే ఇబ్బంది పడుతున్న విషయం అది మీకు తెలుసు. బట్ మీకోసం మీ వల్ల ఒక మనిషిలాగా మీలాగా ఒక మధ్యతరగతి కుటుంబీకునిగా నేను ఉన్నా కాబట్టి ఈరోజు మీకు సహాయం చేయడం కోసం ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది కాబట్టి మీరు దాన్ని వినియోగించుకుంటారని చెప్పేసి తెలియదు. నాగర్ కర్నూలు జిల్లాలో మొట్టమొదటిగా ఆరోగ్యశ్రీ సేవలు అనేది ఎన్ఎం హాస్పిటల్లో ప్రవేశపెట్టారు. సో ఇక్కడ ఉన్న చుట్టూరు గ్రామాల నుంచి పరిసర ప్రాంత ప్రజలకి ఇంకోటి హైవేలో ఉన్న సందర్భంలో రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్న సందర్భంలో కేవలం ఈ ప్రాసెస్ అంటే ఈ ఆరోగ్యశ్రీ కోసము ఏదైతే వాళ్ళు ఈ ప్రాపర్గా డీటెయిల్స్ కోసం అందించడంలో కొంచెం లోపం జరుగుతుంది, అలాంటిది కొంచెం మీ దగ్గర ఎలా ఉండబోతుంది భవిష్యత్తు వాళ్ళు కొంచెం ఒక ఫీడ్బ్యాక్. సింపుల్ అండి, ఆరోగ్యశ్రీకి సంబంధించింది ఎలాంటి లోపాలు ఎలాంటివి ఏం అవసరం లేదండి. ఆరోగ్యశ్రీ మీరు ఎక్కడ వెళ్ళినా కొన్ని సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ మనం చూస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అనేది ప్రతి హాస్పిటల్లో ఒక ఆరోగ్యశ్రీ కౌంటర్ ఉంటుంది. దానికి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, హాస్పిటల్కి సంబంధించిన ఉద్యోగులు ఎవరు ఉండరండి. దాంట్లో ఆరోగ్య మిత్ర అని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు కాబట్టి గవర్నమెంట్ కోసమే పనిచేస్తాడు కాబట్టి గవర్నమెంట్ సహకారాలు అందించడం కోసం ఒక డెడికేటింగ్గా ఒక పర్సన్ని మనకు పెడుతున్నాం కాబట్టి ఈరోజు దానికి సంబంధించి ఒక ఎంప్లాయీ ఉంటాడు కాబట్టి ఎలాంటి అపోహలు ఎలాంటివి చేసుకోవాల్సిన తెలుసుకోండి వచ్చి. ఒకవేళ మీకు ఆరోగ్యశ్రీ రాలేదు అంటే ఎందుకు రాలేదు అనేది కూడా ఆరోగ్యశ్రీలో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్తో సహా మనకి ఇస్తారు. కాబట్టి కొన్ని వాటికి రావచ్చు, కొన్ని వాటికి రాలేదు. అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మళ్ళీ గవర్నమెంట్ నుంచి మనకు పథకాలలో సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి, ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి ఎన్నో సహకారాలు అందిస్తూనే ఉంది. కాబట్టి వీటిని ఉపయోగించుకోవాలి. కానీ మధ్యలో ఎవరో చెప్పారు, ఎవరో అపోహలలోనే మనం సగం కన్ఫ్యూజ్ అయిపోయి నిజాన్ని మర్చిపోతున్నామండి. కాబట్టి మెయిన్ పథకాలు తెలుసుకోవాలి ఉన్నాయని చదివితే ఫస్ట్ రాండి, వచ్చి చేసుకోండి, మీకు అవుతుంది అంతే. ఆ ఫెసిలిటీ ఒక్కసారి మన కుటుంబంకి వైట్ రేషన్ కార్డు హోల్డర్ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఒక్కసారి లిస్ట్లో ఉందంటే దాన్ని ఎవ్వరు మార్చలేరండి. సార్ ఎన్ఎం హాస్పిటల్లో ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ఎలాంటి క్రిటికల్గా ఉన్న పేషెంట్లను కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్న హాస్పిటల్ అని చెప్తాను, 24/7 ఎమర్జెన్సీ సేవలకు. సో అలాంటి సేవల కోసం ఇక్కడున్న ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఎన్ఎంస్ హాస్పిటల్స్ అనేది గోల్డెన్ అవర్లో ట్రీట్ చేయడం కోసం ఒక ఆలోచనతో సృష్టించబడిన ఒక వ్యవస్థ అండి. ఇక్కడ ఎలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తామంటే క్రిటికల్ అంటే మనము రోడ్డు పైన ఎంతో మంది యాక్సిడెంట్ అవుతున్నారు, వాళ్ళు తీసుకెళ్ళి ఒక 1 hour 2 hours అనేది ప్రాణాపాయ పరిస్థితులు, దట్స్ కాల్డ్ గోల్డెన్ అవర్ అండి. అలాంటి వాళ్ళని మేము గర్వంగా చెప్తున్నామండి. ఈ రోజుకి మేము కొన్ని వందల మందిని, కొన్ని వందల కుటుంబాలని ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1000+ పేషెంట్స్ని వెంటిలేటర్ ద్వారా ట్రీట్ చేసాం. మా క్రిటికల్ కేర్ టీం ఇక్కడ 24 గంటలు పనిచేసి ఎంతో మందిని ట్రీట్ చేసాం. ఈవెన్ ఎన్ఎంస్ హాస్పిటల్లో ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఏ హాస్పిటల్ అయినా ఎక్కడైనా సరే పబ్లిక్కి అతి అందుబాటులో ఉండడానికి కోసం మేము ఈవెన్ ప్రైజ్ లిస్టులు కూడా, అంటే ఒక్కొక్కసారి ఒక పేషెంట్ జాయిన్ అయిన తర్వాత నాకు ఇన్ని లక్షలు అట్లా టెన్షన్ పడకుండా ఒక ప్రైజ్ లిస్ట్కి సంబంధించి ఈ ట్రీట్మెంట్కి ఇంత, ఈ ట్రీట్మెంట్కి ఇంత, ఈ ట్రీట్మెంట్కి ఇంత. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఆన్లైన్లో సోషల్ మీడియాలో నువ్వు ఎంత తెలుసుకోవాలంటే 2 నిమిషాలలో అమెరికాలో ఉన్నా కూడా ఒపీనియన్ తీసుకోవచ్చండి. అలాంటిది ఇక్కడ కొన్ని వందల బ్రెయిన్ సర్జరీస్ చేశాము, కొన్ని వందల ఆర్థోపెడిక్ సర్జరీస్ చేశాము, కొన్ని వందల ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీస్ చేశాము. నేను స్వతహాగా ఫేస్ సర్జన్ అండి. ఫేస్కి సంబంధించి ఎలాంటి యాక్సిడెంట్స్ అయినా, ఎలాంటి క్యాన్సర్స్ ఉన్నా నేను నా డిపార్ట్మెంట్ నేను చేస్తూ ఉంటాను. అండ్ ఎన్నో జనరల్ సర్జరీ కేసెస్ చేసాము, ఎన్నో పెద్ద పెద్ద కంతులు తీసాము, అన్ని అనుకూలమైన చేసాము. పాయిజన్ కేసెస్ కొన్ని 200 నుంచి 240 మంది మా దగ్గర పాయిజన్కి అడ్మిట్ అయ్యారు. 99% రికవరీ చేసాము. లాస్ట్ మంత్ ప్రపంచంలో ఎక్కడ వినకుండా ఉంటారు మీరు ఇలాంటిది. ఒక్కసారి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిన పేషెంట్స్ది గెట్ టుగెదర్ ప్లాన్ చేసినామంటే, మేము ఒకవేళ రియల్గా పేషెంట్ దగ్గర ఆర్థికంగా ఏమైనా సతాయించినా, పేషెంట్ దగ్గర పైసలు ఎక్కువ తీసుకున్నా, పేషెంట్ దగ్గర ఏదైనా చేసినా కూడా మళ్ళీ వాళ్ళని పిలవాలని చెప్పేసి ఏ వ్యవస్థ అనుకోదండి. బట్ అలాంటిది మేము పాయిజన్ తీసుకున్న వాళ్ళని పిలిచి వాళ్ళ సొసైటీలో మళ్ళీ ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళు జాబ్స్ చేసుకుంటున్నారా, ఆర్థికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇలాంటివి చేయకుండా ఉండడం కోసం కూడా మోటివేట్ చేయడం కూడా జరిగిందండి. దానికి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు నాకు తెలిసిన నా 100 మంది పేషెంట్స్ అందరూ హ్యాపీగా జాబ్స్ చేసుకుంటున్నారు. పెళ్లి సమస్యలు ఉన్న వాళ్ళు, లైక్ గర్ల్ ఫ్రెండ్స్ అట్లా ఉండి కూడా పాయిజన్ తీసుకున్న వాళ్ళు అన్ని వదిలేసుకొని ఈరోజు మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించుకొని అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయ్యారు.
సో ఇక్కడ మెయిన్ క్రిటికల్ కేర్, వెంటిలేటర్, న్యూరో అండ్ పాయిజన్కి సంబంధించి, మరియు యాక్సిడెంట్స్కి సంబంధించి, వెంకలకు ఫ్రాక్చర్స్కి సంబంధించి, జనరల్ సర్జరీకి సంబంధించి, జనరల్ మెడిసిన్ సంబంధించి ఎలాంటి డిపార్ట్మెంట్ అయినా సరే ₹100 కన్సల్టేషన్ ఫీజు తోటి ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని వాడుకుంటే ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే పేషెంట్ సీరియస్ అయిన తర్వాతనే పెద్ద హాస్పిటల్కి వస్తున్నారండి. వారి కోసమే అండి మేము చెప్పేది. పేషెంట్ సీరియస్ అవుతున్నారు అన్నప్పుడే పెద్ద హాస్పిటల్కి వచ్చి పెద్ద హాస్పిటల్ వాళ్ళని మీరు ఎక్కువ తీసుకుంటున్నారు, తక్కువ తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళని నిందలేసి వాళ్ళని ట్రీట్మెంట్ పరంగా ప్రతి నిమిషం ఒక క్రిటికల్ కేర్లో ఒక పేషెంట్ వెంటిలేటర్ మీద ఉండు అంటే అక్కడ ఉన్న డాక్టర్స్కి, అక్కడ ఉన్న ఓనర్స్కి నిద్ర తిండి ఏమి ఉండదండి. కాబట్టి మీరు ఆరోగ్యంగా కొంచెం సమస్యలు స్టార్ట్ అయినప్పుడే రండి, వాడుకోండి, వ్యవస్థని వాడుకోండి. మీకోసమే ఇదంతా స్టార్ట్ చేస్తున్న వ్యవస్థ. ఎక్కడ లేని విధంగా ఎన్ఎం హాస్పిటల్లో ఎన్ఎం హరికాంత్ రెడ్డి గారు డాక్టర్ తర్వాత ఒక మోటివేషన్ గా ఒక రోగిలా కాకుండా ఒక ఫ్రెండ్ లా చేసి వాళ్ళకు ఉన్న మానసిక ఒత్తిడిని కూడా తగ్గించే ప్రయత్నంలో కూడా మీరు చేస్తున్నది చాలాసార్లు విన్నాము. ఏంటి సార్ అది మీరు పర్సనల్ గా ఇన్వాల్వ్మెంట్ తర్వాత వాడికి ట్రీట్మెంట్ అయినాక కూడా వాళ్ళని గెట్ టుగెదర్ గా అంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి వాళ్ళని మానసిక ఒత్తిడి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఏంటి సార్ మీకు ఈ చిన్న యా ప్రసాద్ గారు, ఇప్పుడు ఇక్కడ మీరు తీసుకుంటున్న ఇంటర్వ్యూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు, మీరు కూడా ఒకప్పుడు నా హాస్పిటల్కి సంబంధించిన పేషెంట్సే ఇక్కడ ఎవరైతే తీసుకుంటున్నారు అంటే పేషెంట్ అంటే లైక్ ఇప్పుడు ఒక టీచర్ అంటే ఒక స్టూడెంట్ లేనిది టీచర్ అని ఎవరు రికగ్నైజ్ చేయరండి. అండ్ పేషెంట్ సరిగ్గా లేకపోతే నేను డాక్టర్ అని ఎవరు రికగ్నైజ్ చేయరు. డిగ్రీ అనేది జస్ట్ ఒక స్టెప్ బయటికి సొసైటీలో నువ్వు వచ్చి కూర్చోవడం కోసమే అండి. వన్స్ సొసైటీకి వచ్చిన తర్వాత నువ్వు పేషెంట్, నువ్వు ఏ వృత్తి వాడు దాన్ని ప్రేమించుకుంటావు, ఏ వృత్తి వాడు దానికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, లైక్ ఇప్పుడు ఒక డ్రైవర్ కార్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, లైక్ సీట్ బెల్ట్ పెట్టుకొని దాని జాగ్రత్తలు పాటించుకుంటూ డ్రింక్ చేయకుండా, డ్రగ్స్ తీసుకోకుండా వెహికల్ నడపాలి. అలా ఆయన ప్రొఫెషనల్ రెస్పెక్ట్స్ అంటారు. లైక్ ఒక డాక్టర్ ఒక పేషెంట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. పేషెంట్ అనేట అతను ఎప్పుడు పేషెంట్ కాదండి. నువ్వు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన కూడా ఒక మనిషి. అలాంటి అతనితో స్నేహంగా ఉంటే రేపటి నాడు ఇప్పుడు ఒక సూసైడ్ చేసుకుని ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు. అలాంటి పేషెంట్ రేపు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు, అట్లీస్ట్ అరే సార్ నాకు ఒకసారి సహకరించాడు, సార్తో ఏదైనా నా ప్రాబ్లం ఉంది చెప్తే ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, అలాంటి ఒక ఫ్రెండ్లీ మేనర్. ఈ రోజుకు ఒకటి ఏంటి అంటే చాలా మంది మనం డాక్టర్స్ పాతకాలంలో డాక్టర్ని అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడగకూడదు, చెప్పిన చిరాకు పడతా ఉంటారు. అంటే చిరాకు అని టైం వేస్ట్ కదండి. ఒకటి ఏంటి అంటే డాక్టర్ చెప్పినప్పుడు నువ్వు వినవు. డాక్టర్ ఇప్పుడు నీకు ఈ టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలమ్మా, ఈ టైంకి ఇది వేసుకోవాలంటే నువ్వు దాన్ని కేర్లెస్గా వింటావు. మళ్ళీ నెక్స్ట్ మినిట్లో ఈ టైంకి టాబ్లెట్ తీసుకోవాలి ఇది అన్నప్పుడు మళ్ళీ నువ్వు వినకుండా రెండోసారి అడుగుతావు. రెండోసారి కూడా చెప్తారు, మీరు అబ్జర్వ్ చేయండి ఎంత కోపం ఉన్నా. మూడోసారి కూడా చెప్తే నీకంటే ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళు, నీకంటే ఎక్కువ బాధ ఉన్నవాడు నీ వెనకాల ఉంటాడు అనే విషయం మనం మర్చిపోవద్దు ఎప్పుడు. ఒక వ్యవస్థలో ఒక థింగ్స్లో ఏదైనా సరే, నాట్ ఏ హాస్పిటల్, ఏ వ్యవస్థలో అయినా సరే నువ్వు అక్కడ వచ్చి ఒక డిస్టర్బెన్స్ చేస్తున్నావు, ఒకటి నువ్వు అర్థం చేసుకోవట్లేదు. పేషెంట్స్ అనే పక్కకు పెడితే పేషెంట్ అనే అతను నా ప్లేస్లో నెక్స్ట్ ఇంకొకడికి కూడా ఎలా ఉంటుంది అని ఒక రియాలిటీగా ఆలోచిస్తే ఈరోజు మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. అండ్ రెండో విషయం ఏంటంటే పేషెంట్స్కి సంబంధించి ఎలా అయినా ఇప్పుడు చాలా మంది చిన్న మీరు నమ్మరండి, ఆధార్ కార్డులో పేరు సరిగ్గా లేదని వాళ్ళ ఫాదర్ తిట్టిండు అని చెప్పేసి సూసైడ్ చేసుకున్నారు. ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడానికి ఎంత అవుతుందండి? ₹20 అవుతుంది. అలాంటిది ఒక చిన్న కుటుంబంలో వాడు వెంటిలేటర్ పైన ఉండి వాడు ఎంత కాదన్నా లక్షల్లో ఖర్చు అవుతుంది. ఖచ్చితంగా మనం ఎంత హెల్ప్ చేయాలనుకున్నా ఒక వ్యవస్థలో 10 పైసలు 20 పైసలు హెల్ప్ చేయగలుగుతాం, కానీ ఫ్రీగా హెల్ప్ చేయలేం. సరే ఆ కేసు ఇంకో దూరం వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎటు తిరిగి ఒక చిన్న వాటికి ఇంట్లో కొడుకు మందుకు 500 ఇవ్వలేదని చెప్పేసి, అండ్ మా అమ్మగారింటికి పంపలేదని చెప్పి, ఇవన్నీ పిచ్చి చిన్న రీజన్స్. ఇలాంటి ఆవేశంలో చేసుకొని మీరు నమ్మరు ఆల్మోస్ట్ 200+ కేసెస్ ఈ 22 monthsలో ఎన్ఎంస్ హాస్పిటల్లో ట్రీట్ చేయడం జరిగింది పాయిజన్కి సంబంధించి. అండ్ 1600+ కేసెస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అండి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో 62 to 75% ఆల్కహాల్ తీసుకొనే పడుతుంది. ఒకటి ఎవరి కోసం అండి? ఇప్పుడు అన్నెసెసరీగా ఒక వ్యవస్థలలోకి ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి, జాగ్రత్తగా ఆరోగ్యం ఒకసారి చేసిన ఒకటే పేషెంట్ ఇప్పుడు ఈవెన్ టిల్ టుడే ఇప్పుడు మా ఐసీలో ఉన్నారండి ఒక 2 పేషెంట్స్ ఉన్న పేషెంట్లలో. అలాంటి పేషెంట్
ఆ సేమ్ పేషెంట్ 25 days కోమాలో ఉండి హెడ్ ఇంజురీ అయిపోయి డిఫ్యూజ్ యాక్సిడల్ ఇంజురీ అని చెప్పేసి బ్రెయిన్కి సంబంధించిన ఇంజురీస్ అయితే అతనికి మనము 25 days ట్రీట్మెంట్ చేసి కొన్ని లక్షలలో రూపాయలు వాళ్ళకి హెల్ప్ చేసి డిస్కౌంట్స్ ఇచ్చి పంపిస్తే సేమ్ పేషెంట్ మళ్ళీ ఈరోజు వాళ్ళ ఇంట్లో ఏదో కొట్లాడి మందు దాగి వచ్చి మళ్ళీ వెంటిలేటర్ మీదే ఉన్నాడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఎవరు నష్టపోతుంది? మధ్యతరగతి పేదతరగతి కుటుంబాల్లో ఎవరైతే ఆర్థికంగా లేదో వాళ్ళే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం చేసుకుంటున్నారండి. కాబట్టి ఒక్కటి చెప్పేది ఏంటి అంటే ఈరోజు సగం మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే టైం టైం ఫాలో అవ్వట్లేదు, పద్ధతి ఫాలో అవ్వట్లేదు. అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి చూసుకోండి అంతే. ఇది జరుగుతుందని చెప్పేసి నా ఒపీనియన్. డాక్టర్ హరికాంత్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ సేవలతోని మరిన్ని సేవల్లో ప్రజలకు చేయాలనే ఆలోచనతోనే భవిష్యత్తులో ఉండబోతుందంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? ఇప్పుడు ఒకటే అండి, ఇక్కడ ఆరోగ్యశ్రీ ఒక్కటే అనేది కాదు కాన్సెప్ట్. ఆరోగ్యశ్రీతో పాటు ఈవెన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్కి సంబంధించి మనకు ఆల్మోస్ట్ 3 నేషనల్ హైవేస్ కనెక్టింగ్లో ఉన్నాం. 3 నేషనల్ హైవేస్కి ఇక్కడ గత 2 రోజుల క్రితం, ఒక 2 నెలల క్రితం ఒక ఆరోగ్యశ్రీ కావాలంటే ఒక పేషెంట్ నిజమండి, మీరు నమ్మరు, ఒక్కొక్క పర్సన్ దగ్గర వాళ్ళకు మనీ ఇస్తారేమో వాళ్ళ ఊర్లో. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పేదోడు కింద పడ్డ రోజు వాళ్ళ ఊర్లో పెద్ద మనుషులు ఎవరో తెచ్చి ఒక 10,000, 20,000, 50,000 కడతారు. ఆ టైంకి మనీ దొరుకుతుందండి. బట్ వాడు ఆ మనీ తీర్చడానికి మళ్ళీ సూసైడ్ ఏదో చేసుకునే పరిస్థితికి పోతుంది. నేను అంటే ఒక హాస్పిటల్ చైర్మన్ గా నేను ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఊర్లో ఒక హాస్పిటల్ పెట్టినాం, ఈ ఒక ఒక చిన్న ఊర్లో ఒక హాస్పిటల్ వచ్చి పెట్టామంటే ఆర్థికంగా మాకు ఇక్కడ ఏం వస్తుంది, ఏం సంపాదిస్తామనే కాన్సెప్ట్తో పెట్టలేదు. ఇదే హాస్పిటల్ తీసుకెళ్ళి హైదరాబాద్లో పెడితే దట్స్ కమర్షియల్. బట్ ఇక్కడ పెడుతున్నామంటే మన చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రతిరోజు గవర్నమెంట్లో మన దేశాన్ని డెవలప్ చేయండి, మన రాష్ట్రాన్ని డెవలప్ చేయండి అని చెప్పేసి ఎన్నో వింటూ ఉంటాం. ఇప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంట్. ఈరోజు ఒక 100 మంది కుటుంబాలు నా దగ్గర పనిచేస్తున్నాయి. 100 మంది కుటుంబాల ప్లస్ వాళ్ళ పైన 5 మంది, అట్లా ఒక 1000 కుటుంబాలు నా దగ్గర ఈరోజు ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ గా నా పైన డిపెండ్ అయి ఉన్నాయి. అంటే ఈ రోజు మనం ఒక సేవ చేస్తున్నాం, ఇంతమంది ఇక్కడ మీకోసం వర్క్ చేస్తున్నాం, ఇంతమంది మీకోసం సాయం చేస్తున్నాం. అంటే ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన పథకాలు ఉన్నాయి ఇక్కడ. ప్లస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి 10 lakhs వరకు ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అండ్ కేర్ ఇన్సూరెన్స్ ఉంది, SBI ఇన్సూరెన్స్ ఉంది, చోలా ఇన్సూరెన్స్ ఉంది, మ్యాక్స్ బుపా ఉంది, ఇంకా మల్టిపుల్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. అండ్ జెన్కో, శ్రీశైలం జెన్కో వాళ్ళకి స్కీమ్స్ ఉన్నాయి. మరియు టీచర్స్కి రియంబర్స్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఆరోగ్య భద్రత ఉంది, ప్రెస్ వాళ్ళకి కూడా EHS అతి త్వరలో రాబోతుంది. వాళ్ళకు అప్పటి వరకు వీటికి సంబంధించిన ఆరోగ్యశ్రీలో కొన్ని పథకాలు వర్తిస్తాయి. ఇవి కాకుండా ఇవి లేని వాళ్ళకు కూడా రిలీఫ్ ఫండ్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇవన్నీ ఉచిత పథకాలు ఉన్నాయని కింద పడండి, ఉచిత పథకాలు ఉన్నాయని జాగ్రత్తగా ఉండని చెప్పడానికి చెప్పట్లేదండి. ఉచిత పథకాలు ఎవరన్నా అనుకోకుండా యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగేది, అలా జరిగినప్పుడు ఇక్కడ ఉచిత పథకాలు ఉన్నాయని చెప్పి తెలియజేయాలని చెప్పి తెలుస్తుంది. డాక్టర్ హరికాంత్ రెడ్డి గారు ఫారిన్ లో ప్రాక్టీస్ చేసి మారుమూల ప్రాంతంలో ఇంత కేవలం సేవ చేయాలనే ఆలోచనతోనే ఇక్కడ మీరు వచ్చి స్థిరపడ్డారు. ఏంటి సార్ భవిష్యత్తులో మీ ఆలోచన? అంటే మీ సేవలు మరింత ముందుకు వెళ్ళే ఆలోచన ఉందండి, మీరు ఏం చెప్తారు? ఒకటే అండి, భవిష్యత్తులో నేను బిఫోర్ జరిగినది ఇవన్నీ పక్కకు చూస్తే నేను ఇక్కడ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాను ఇంతకు ముందుకు, ప్లస్ మహబూబ్ నగర్లో ఉన్నాను, ప్లస్ జర్మనీ కొన్ని కంట్రీస్లో చేసాం. అది కాదండి ఇక్కడ మ్యాటర్. భవిష్యత్ అనేది నా దృష్టిలో భవిష్యత్ అనేది ఏంటంటే, ఒక్కసారి ఒక పేషెంట్ నా హాస్పిటల్కి వచ్చిండు అంటే, ఒక యాక్సిడెంట్ అయి వచ్చిండు, ఒక పాయిజన్ తీసుకొని వచ్చిండు, ఒక క్యాన్సర్తో వచ్చాడు, లేదంటే ఒక దాంతో ఆ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ ఒక 10 మందికి దాని మీద అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు పేషెంట్స్ వచ్చిన పేషెంట్ మళ్ళీ రావాలి, వచ్చిన ట్రీట్మెంట్ ఒక్కసారి నా కంపౌండ్లోకి ఒక బాధతో ఎంటర్ అయిన పర్సన్ హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి అతను కూడా ఒక వ్యవస్థలో ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా అతను కూడా ఒక డ్రగ్స్ తీసుకుంటే ఏముంటుంది, ఒక పాయిజన్ తీసుకుంటే ఏమవుతుంది, తాగి కింద పడితే ఏమవుతుంది, అసలు కింద పడ్డప్పుడు ఏముంటే బాగుంటుంది, జాగ్రత్తగా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అట్లీస్ట్ ఒక్కరు వాళ్ళ కుటుంబం వరకే, బయట వాళ్ళు కూడా అవసరం లేదండి. ఇప్పుడు కుటుంబంలో 4 ఉంటే 4కి చెప్పండి, ఆ 4 ఇంకొకరికని చెప్తే చూద్దాం. కానీ అలా లేకుండా సేమ్ ఈరోజు అన్న పడుతుండు, రేపు తమ్ముడు పడుతుండు, ఒక ఇంట్లో పెద్దన్న ఒక పాయిజన్ తీసుకుంటుండు అంటే వాళ్ళ తమ్ముడు కూడా ఒక తప్పు జరిగినప్పుడు సేమ్ అదే పని చేస్తున్నాడు. అలాంటి కేసెస్ కూడా మా దగ్గర కొన్ని 20 కేసులు అడ్మిట్ అయినాయి. అన్న 6 నెలలు అన్న తాగుతాడు, 6 నెలలు తమ్ముడు తాగుతాడు. ఒక చిన్న కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీకి ఎంత సఫర్ ఉంటుందో ఆలోచించండి.
ఎంత సఫర్ ఉంటుంది ఆలోచన. మేము ఈ ఊర్లో కాకపోయినా వేరే ఊర్లో అయినా ఏ దేశంలో అయినా బతకగల కెపాసిటీ ఉంది, దేవుడు అది మాకు అదృష్టంగా ఇచ్చాడు. బట్ చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు ఈ రోజు మేము 290+ సిపిఆర్ చేసి రిట్రీవ్ చేసాం. సిపిఆర్ అంటే సిపిఆర్ అంటే గుండె ఆగిపోతే మళ్ళీ మనం సిపిఆర్ చేసి రిట్రీవ్ చేసినాం 290+ కేసెస్ని. ఈరోజు మేము వాళ్ళ ఇంట్లో ఉంచామంటే 290 మంది కుటుంబాలు అంటే ఆల్మోస్ట్ ఒక 10,000 మంది ఇండైరెక్ట్ గా వాళ్ళని 10,000 రిలేషన్ వాళ్ళని మనం కాపాడినట్టే కదా అండి. కాబట్టి ఆ కాజ్ కోసం పెట్టాం. మెయిన్ మాకు కోవిడ్ రావడం జరిగింది, ఆ కోవిడ్ టైంలో ఇలా ఎవరు కాకూడదు అని ఒక కాజ్తో పెట్టాం. ఒకవేళ నాకు కోవిడ్ రాకపోనుంటే ఒక వారం కోవిడ్ రాకపోనుంటే కల్వకుర్తిలోనే ఒకటి చిన్న హాస్పిటల్ ప్రారంభిద్దాం అనుకున్నాం, నేను డాక్టర్ వంశకృష్ణ గారు. బట్ నాకు కోవిడ్ రావడం వల్ల అది అక్కడ వెళ్ళిపోయింది. తను రాజకీయాలలో బిజీ అయిపోయాడు, నేను ఇక్కడ వచ్చి హాస్పిటల్ స్టార్ట్ చేశాము. బట్ ఈ రోజు కూడా వాళ్ళందరూ టచ్లోనే పనిచేస్తారు. సార్ చివరిగా చెప్పండి, ఆరోగ్యశ్రీ సేవలు ఈ ఈ ప్రాంత ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, ఎట్లా వాళ్ళు? యా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఒకటే అండి. దీంట్లో ఆరోగ్యశ్రీలో ఏదైతే యాక్సిడెంట్స్కి సంబంధించి, ఏదైతే కిడ్నీ స్టోన్స్కి సంబంధించి, ఏదైతే డయాలసిస్కి సంబంధించి ఎవ్వరికి ఎలాంటి రుసుములు లేకుండా, ఎవ్వరికి ఎలాంటి ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీరు ఇక్కడ ఉచితంగా చికిత్సలు చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి అపోహలు ఎలాంటి పెట్టుకోకుండా మీరు రండి. మీకోసం నేను 24 గంటలు ఇక్కడ అందుబాటులోనే ఉంటాను. అంటే చాలా హాస్పిటల్స్లలో హాస్పిటల్ చైర్మన్స్ అంటే ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఉంటారు. నేను ప్రతిరోజు మీకు ప్రతి నిమిషం, ప్రతి గంట, నైట్, మార్నింగ్ ఎన్ఎంస్ హాస్పిటల్ క్యాంపస్లోనే అందుబాటులో ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీకోసం ఒకటి థింక్ చేయండి, మన జిల్లాలోనే కాదు ఉమ్మడి జిల్లాలో కూడా ఒక కార్పొరేట్ లుక్స్తో ఒక కార్పొరేట్ సెటప్లో పెట్టి పేద మధ్యతరగతి కుటుంబాలకి హాస్పిటల్ రన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో వారం మరొక విషయంతో తెలుసుకునే ఒక ఆలోచన చేద్దాము. సో మొత్తానికి ఆరోగ్యశ్రీ సేవలు ఎన్ఎం హాస్పిటల్లో ఇప్పటికే చాలా కేసులు వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి పేదవాడి ప్రాణం కాపాడాలి, మధ్యతరగతి కుటుంబాలని కాపాడాలి, ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ఆలోచన ఈరోజు ఇంప్లిమెంటేషన్లో ప్రభుత్వం ఇటు ప్రైవేటు హాస్పిటల్ కూడా కావచ్చు, వీళ్ళు కేవలం మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు పట్టుకొస్తే ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ అయినా వాళ్ళు క్షణాల్లో ప్రాణాలు కాపాడే ఆలోచనతోనే ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ డాక్టర్ హరికాంత్ రెడ్డి గారు క్షుణ్ణంగా చెప్పారు. సో మొత్తానికి మరో విషయంతో మరో వారం కలుద్దాం. చూస్తున్నాం మీటింగ్ న్యూస్, నేను మీ ప్రసాద్, ఎన్ఎం హాస్పిటల్.